చాలా ఆడియన్స్ నన్ను ఏమడుతున్నారంటే కామెంట్ ద్వారా, అన్న నా వీడియో ప్రమోట్ చేయవా, కామెంట్లో నాకు లింక్ పంపుతున్నారు, వాళ్ళ ఛానల్ లింక్, మళ్ళీ వీడియో లింక్ ఇట్లా పంపుతున్నారు. సో అన్న నా వీడియో ప్రమోట్ చేయండి ఇట్లా ప్లీజ్ అని అట్లా అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను వీడియో ప్రమోట్ చేసే బదులు నిన్న రాత్రికి యూట్యూబ్ అనేది పెద్ద అప్డేట్ వచ్చింది. చాలా పెద్ద అప్డేట్ అనేది వీడియో ప్రమోట్ చేయడం. మీరు ఏదైతే నన్ను ప్రమోట్ చేయండి అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు యూట్యూబే ప్రమోట్ అనేది తెచ్చింది. కొత్త అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. చూడండి ఇప్పుడు ప్రమోట్ ఎలా చేయాలనేది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ప్రమోట్ వచ్చింది. ఇక్కడ చూడండి ప్రమోట్. సో ఇది అందరికీ రాలేదు, కొందరికే వచ్చింది ప్రమోటు. నాకు కూడా రాలేదు, అందరికైతే రాలేదు ఇంకా. సో ఇలాంటి ప్రమోట్ వస్తుంది. ఇక్కడ చూడండి ప్రమోట్ ఎలా వచ్చింది. సో కొద్ది రోజుల్లో వస్తుంది. మీ వైట్ స్టూడియో అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి, అప్డేట్ ఉంటే వస్తుంది, లేకుంటే రాదు. సో నాకు కూడా రాలేదు ఇంకా. సో వస్తే దాని ఫ్యూచర్ ఎలా ఉంది, ఎలా ప్రమోట్ చేయాలి, సో అన్నీ అయితే మీకు చెప్తాను. కంపల్సరీ వీడియో అయితే వాచ్ చేయండి ఎండ్ వరకు. ఈ ప్రమోట్ ఎలా చేయాలి నా కామెంట్లో పంపుతున్నారు కదా, ప్రమోట్ చేయన్నా ప్రమోట్ చేయని. సో ఇలా ప్రమోట్ చేయండి కంపల్సరీ. ఎలా ప్రమోట్ చేయాలైతే మీకు ఇక్కడ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అప్పటి వరకు అయితే మన ఛానల్కు లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీరు ప్రమోట్ ఎలా చేయాలి. సో ప్రమోట్ ఎక్కడ వచ్చింది, సో అన్నీ అయితే మీకు టిప్స్ చెప్తాను. ఇక్కడ చూడండి నేను కొన్ని వీడియోస్కి అయితే ప్రమోట్ చేస్తాను కాబట్టి ఇక్కడ చూడండి. సో నాకు మ్యాక్సిమం వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వస్తలేవు, ఎక్కువ వస్తలేవు. ఇక్కడ చూడండి 475 వచ్చింది, ఇక్కడ చూడండి 475 వచ్చింది, ఇక్కడ 258 వచ్చింది, ఇక్కడ 362 వచ్చింది, అండ్ ఇక్కడ 321 వచ్చింది. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అన్నట్టు. సో నేను కొన్ని ప్రమోట్ చేస్తాను వీడియోస్కి. ఆ ప్రమోట్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడండి వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి కంటెంట్ ఉంది. ఇక్కడ కంటెంట్కి ఒక వేసుకోండి. ఈ కంటెంట్కి ఒక వేసుకుంటే ఇక్కడ సో మనకి ఇక్కడ కొన్ని వీడియోస్కి అయితే నేను ప్రమోట్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. సో ప్రమోట్ ఎలా చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్కి ఓకే వేసుకోండి. సో 3 డాష్కి ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చిందండి, ఇక్కడ షేర్ వచ్చింది, ఎడిట్ వచ్చింది, అండ్ ప్లే వీడియోస్ వచ్చింది, అండ్ సేవ్ టు డివైస్ వచ్చింది, అండ్ డిలీట్ వచ్చింది. సో ఇన్ని వచ్చినాయి. నాకు ఇక్కడ ఏం రావాలా, ప్రమోట్ రావాలా. ప్రమోట్ అనేది నాకు రాలేదు. సో కొందరికి వస్తుంది, కొందరికి రాలేదు. ఇంకా యూట్యూబ్ అయితే ఇంకా అప్డేట్ అయితే వచ్చింది, నిన్ననే వచ్చింది. సో మనకైతే ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇది వస్తే వీడియో ఇక్కడ వస్తే ఎలా చేయాలని ఇంకా వీడియో అయితే ఇంకా చేస్తాను. సో ఇప్పుడు ప్రమోట్ ఎలా చేయాలనేది ఇక్కడ లైవ్లో చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడండి మీరు ఏదైతే వీడియో మంచిగా తీసినా అని అనుకుంటున్నారో, సో కొన్ని వ్యూస్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏదైతే వీడియో మంచిగా తీసిన అనుకున్నాను మ్యాక్సిమం ఇక్కడ చూడండి షార్ట్ అప్లోడ్ చేసే సరైన పద్ధతి. సో మంచిగానే చెప్పిన. సో కాకపోతే దానికి వ్యూస్ మంచిగానే రావాలా, కాకపోతే వ్యూస్ రాలేదు. ఎంత వచ్చినాయండి, 185 వచ్చినాయి. 185 వచ్చినాయి. నాకు ఒక 500 అబోవ్ లేదా 1K అబోవ్ రావాలా. సో అది ఎలా చేయాలనేది ట్రిక్ మీకు చెప్తాను. అంటే ప్రమోట్ ఎలా చేయాలనేది ట్రిక్ చెప్తాను. ఇప్పుడు చూడండి క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్లో వెళ్తే ఇక్కడ చూడండి ఏం రాస్తారండి, ఇక్కడ whitestudio.com లాగిన్ ఇట్లా రాయండి. లాగిన్ చేసుకోండి. మీ ఛానల్ అది డాష్బోర్డ్లో లాగిన్ వెళ్తుంది, క్రోమ్లో వెళ్తుంది అన్నట్టు. ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ జూమ్ అప్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందండి, కస్టమైజ్ ఉంది. ఈ కస్టమైజ్కి ఒక వేసుకోండి. ఈ కస్టమైజ్కి ఒక వేసుకుంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ జూమ్ చేస్తాను. ఇక్కడ ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ వన్ ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబ్. అంటే ఇది ఎవరైతే సెకండ్ ఏముంటుందంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మళ్ళీ మన ఛానల్ సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసి మన వీడియో చూస్తే ఇలాంటి వీడియో వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మన ఛానల్ కొత్తగా సెర్చ్ చేస్తారు కదా, ఆ ఛానల్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. ఎలా పెట్టుకోవాలైతే ఇక్కడ చూపిస్తాను. జస్ట్ దీనికి ఇట్లా క్లిక్ చేయండి. జస్ట్ ఇది క్లిక్ చేసినరా ఇక్కడ మనకు 3 డాష్ కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది చూడండి. ఈ 3 డాష్కి ఓకే వేసుకోండి. మీరు వీడియో పెట్టలేదనుకుంటే ఇక్కడ యాడ్ వీడియో వస్తుంది. నేను ఆల్రెడీ వీడియో పెట్టినా కాబట్టి ఇక్కడ చేంజ్ వీడియో వస్తుంది లేదా రిమూవ్ వీడియో వస్తుంది. నేను చేంజ్ వీడియోకి ఓకే వేసుకుంటున్నాను. చేంజ్ వీడియోకి ఓకే వేసుకుంటే మీకు ఏదైతే వీడియోకు మీరు మంచిగా చేసిన వీడియోకు వ్యూస్ వస్తలేవు అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైతే వీడియోకి వ్యూస్ రాలేదో ఆ వీడియో అనేది ఇక్కడ పెట్టండి అనమాట. సో ఇక్కడ
జస్ట్ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఏది పెట్టాలనుకుంటున్నాను, లైక్ ఏదో ఒకటి మీకు చూపిస్తున్నాను దానికి, లైక్ ఇట్లా దీనికి ఒకటి తమ్నేల్కు వీడియో వ్యూస్ రాలేవు అనుకుంటున్నా, తమ్నేల్కు వ్యూస్ ఇట్లా తమ్నేల్ పెట్టినా ఎలా వ్యూస్ వస్తాయనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ మీకు కొత్త ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా వీడియో రికమెండ్ కావాలి. ఎట్లా అంటే ఇక్కడ దీన్ని కూడా ఓకే వేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, దీన్ని కూడా చేంజ్ చేయండి. చేంజ్ అంటే సో ఏదో ఒక వీడియో సంథింగ్ మీకు ఇక్కడ సిటిఆర్కి ఓకే వేసుకుంటున్నాను, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపించాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, ఈ పబ్లిక్ చేసాడు అనమాట. సో పబ్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏం పెట్టాను, కొత్త వాళ్ళకి థంబ్నెయిల్ ఎలా చేయాలనేది పెట్టాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సిటిఆర్ అంటే సిటిఆర్ని ఎలా పెంచుకోవాలని పెట్టాను. సో ఇక్కడ మీకు చూపిస్తాను. యూట్యూబ్లో వెళ్దాం. యూట్యూబ్లో వెళ్తే ఇక్కడ చూడండి థంబ్నెయిల్ వచ్చింది, చూడండి వచ్చిందా థంబ్నెయిల్. సో అంటే ఇక్కడ రికమెండ్ చేస్తుంది. ఇక్కడ ఇట్లా కూడా చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, నా ఛానల్కు ఒక వేస్తే ఇక్కడ ఏమొచ్చింది, థంబ్నెయిల్ వచ్చింది. ఇలా థంబ్నెయిల్ వస్తుంది. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏమొచ్చింది, ఇక్కడ థంబ్నెయిల్ వచ్చింది. కొత్తగా చూసే వాళ్ళకి ఇక్కడ ఏమొస్తుందండి, థంబ్నెయిల్ వస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను. వేరే ఛానల్ పెడతాను. సో ఇక్కడ ఇది పెడతాను. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను, అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నది. ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏం చూపిస్తుందండి, ఇక్కడ చూడండి సిటిఆర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సిటిఆర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు సిటిఆర్ కనిపిస్తుంది. ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ సిటిఆర్ పెట్టాను కదా, సిటిఆర్ అట్లా. సో దేనికైతే వ్యూస్ వస్తలేవో దానికి మీరు ఇట్లా వీడియో పెట్టండి, అంటే ఇది ప్రమోట్ అన్నమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు ప్రమోట్. అది మనకు అప్డేట్ అయితే రాలేదు ప్రమోట్ ఎలా. ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఇది మీకు చూపించాను కదా. సో అది ఇక్కడ మనకు అప్డేట్ అయితే రాలేదు, బట్ వస్తుంది కంపల్సరీ. అది వచ్చిన తర్వాత ఎలా ప్రమోట్ చేయాలనేది దాన్ని కూడా మీకు వీడియో తీస్తాను. సో అప్పటి వరకు అయితే ఇలా వీడియోస్ పెట్టుకోండి. మీకు ఏదైతే వ్యూస్ రాలేవో 500 వచ్చినాయి అనుకుందాం, 1K వచ్చేది మీకు 500 వచ్చినాయి అనుకుంటే 1K వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా మీరు ప్రమోట్ చేయండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ వాచింగ్.